నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే రీసెంట్గా మా పెద్దాడపడుచు గారు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారండి. అయితే ఆ రోజు మేమందరం కూడా వెళ్ళి చక్కగా మాకు తోచిన సహాయం వాళ్ళకి చేసి అందరం కలిసి ఇల్లంతా సర్దుకుని సరదాగా అయితే స్పెండ్ చేశామండి. మీ అందరితో కూడా ఈ విషయాలు షేర్ చేసుకుంటాను. సరదాగా మీరు కూడా చూసేయండి, ఓకేనా? ఇల్లు మారుతున్నాము అంటే ఏదో క్యాజువల్గా ఈ సామాన్లు తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేయటం అలా కాకుండా మంచి రోజు మంచి ముహూర్తం చూసి మనము ఇల్లు షిఫ్ట్ అవుతాం కదండి. సేమ్ అలాగే మా ఆడపడుచు గారు వాళ్ళు కూడా మంచి రోజు పొద్దున్నే చక్కగా మంచి ముహూర్తం టైంకి మేము అందరం వెళ్ళామండి. నేను, మా హస్బెండ్, మా చిన్నబాబు అందరం వెళ్ళామన్నమాట. చక్కగా బయట ద్వారం దగ్గర చక్కగా పూజ చేసి నిండు కుండతో నీళ్లు, ఇంకా మనం గృహప్రవేశం చేసేటప్పుడు ఏమేం వస్తువులు శాస్త్రోక్తంగా తీసుకెళ్తామో ఆ వస్తువులన్నీ అరేంజ్ చేశారు మా అక్క. తనకు అసలే పూజలు పునస్కారాలు అవి ఎక్కువ అండి. అందుకే చక్కగా అవన్నీ ట్రెడిషనల్గా పాటిస్తారనమాట. అందరం చక్కగా తల ఒక వస్తువులు సరదాగా నవ్వుకుంటూ తీసుకొచ్చామండి. నాకైతే ఈ ఇల్లు ఎంతో బాగా నచ్చిందండి. నిజంగా మీకు చూపిస్తాను డీటెయిల్గా. చెప్పాను కదా, ముఖ్యమైన వస్తువులు మనం ఇల్లు మారుతుంటే చల్లకవ్వం ఇవన్నీ తీసుకొస్తాం కదా, ఉప్పు, బియ్యం కడిగిన నీళ్ళు, అవన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి ఇలా కిచెన్ కౌంటర్ టాప్లో పెట్టాము. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే చక్కగా సూర్యుడి కిరణాలు కిచెన్లోకి ఇలా చక్కగా పొద్దున్నే వచ్చేస్తున్నాయండి. పైగా వంట చేసే టైంలో ఇలా చక్కటి వెంటిలేషన్ ఉండి ఆ స్టవ్ దగ్గర అలా మంచిగా విండో ఉంటే నాకు ఎంతో నచ్చుతుందండి కదా. చక్కగా గాలి వెలుతురు పుష్కలంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. మనం వంట చేసిన ఆ తాలింపులు ఇవన్నీ వేసినా కూడా అవన్నీ ఆ కిటికీలో నుంచి బయటికి పోతూ ఉంటాయి కదా. భలే నచ్చిందనమాట. ఇంకా పాలు పొంగించడానికి కావాల్సిన సరంజామా అంతా నేను ఇక్కడ సిద్ధం చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అక్కడేమో అక్క పూజ అది చేస్తున్నారండి. ఈలోపు మీ అందరూ ఒకసారి ఇల్లును ఒక్కసారి చూసేసేయండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ముందంతా చక్కగా ప్లేస్ ఉంది. ఇంకా యువతల వైపు మొక్కలు కూడా ఉన్నాయండి. చక్కగా స్ట్రైట్గా 4 రూమ్స్ అండి. ఎలా ఉందంటే ఎంతో మధుగ్గా చాలా సౌకర్యంగా ఉందండి. నిజంగా దగ్గర ఒక 20 years బ్యాక్ కట్టిన ఇల్లు అనుకుంటా. చాలా గాలి వెలుతురు ధారాళంగా వస్తుందండి. ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అనమాట. ఎందుకంటే ఏ ఇల్లు అయినా సరే లైట్లు వేయాల్సిన అవసరం లేకుండా గాలి వెలుతురు వస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. పాతకాలంలో ఎప్పుడు ఎవరు ఇల్లు కట్టినా ముందు అదే చూసుకునేవాళ్ళు కదండి. దాంతోపాటు ఏంటంటే ప్రతి రూమ్లోనూ రెండు చక్కటి అల్మారాలు ఉన్నాయండి. ఎన్నో సామాన్లు, బట్టలు ఇవన్నీ చక్కగా సరిపోతాయి అన్నమాట. అంత చక్కగా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఉందండి. మా అందరికైతే ఎంతో నచ్చిందండి ఇల్లు. ఇది 3rd రూమ్ అండి. చూశారు కదా, చక్కగా కిటికీలు, చక్కగా వెంటిలేషను, అల్మారాలు అన్నీ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నిలువెత్తు అద్దం ఉందండి. ఇదైతే అందరికీ చాలా బాగా నచ్చింది. మా ఆడపడుచు గారు వాళ్ళు మేమందరం ఏమనుకున్నామంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే చీర కట్టుకుంటే ఈ అద్దం ముందు నిల్చుంటే చక్కగా కనిపిస్తాము, ఎవరో రెడీ అయినా ఈ అద్దం ముందు చూసుకోవచ్చు అనుకుని సరదాగా జోక్స్ వేసుకున్నామండి. తర్వాత మా ఆడపడుచు గారు వాళ్ళ పాప ఇక్కడ పాలు పొంగిస్తుంది అనమాట. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను రెడీ చేశాను. తను వచ్చి భగవంతుడికి నమస్కారం చేసుకుని బియ్యము అవన్నీ కూడా ఆ పాలల్లో వేస్తుంది. నిజంగా కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది హోమ్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి. కిచెన్ చాలా విశాలంగా ఉంది. అన్నిటికన్నా నాకేంటంటే ఈ స్టవ్ దగ్గర అంత పెద్ద విండో ఉండటం, ఫుల్గా వెలుతురు రావడం ఎంతో నచ్చిందండి నిజంగా. ఇంకా ఆ పాప బియ్యం అవి వేసి వెళ్ళిపోయింది కదా, నేను ఇంకా పాల పొంగలి రెడీ చేస్తున్నానండి. అక్కాళ్ళేమో అక్కడ పూజకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నారు, దీపారాధన చేసుకుంటున్నారు. చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చక్కగా భగవంతుడిని అక్కడ ఏర్పరచుకుని చక్కగా దీపారాధన చేసి పూజ చేసుకున్నారు. ఈలోపు నేను పాయసం రెడీ చేస్తున్నానండి. ఇక్కడ మన వాళ్ళందరికీ ఒక మంచి మాట చెప్పాలండి. మన ఇంట్లో ఏ చిన్న పూజ చేసుకున్నా, ఏ చిన్న శుభకార్యం తలపెట్టుకున్నా మన కుటుంబం అందరం కలిసిమెలిసి సరదాగా చేసుకుంటే దాని ముందు ఎంత పెద్ద ఫంక్షన్ కూడా దిగదుడిపే అనిపిస్తుందండి నాకైతే. ఏమంటారు మీరు? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మా హస్బెండ్ ఏంటంటే సామాన్లన్నిటినీ ఈ ఇంట్లోకి షిఫ్ట్ చేయించేసి వాటి ప్లేస్లో అరేంజ్ చేయించేస్తున్నారండి. ఆయన ఎప్పుడు చాలా ప్లానింగ్గా ఏం చేస్తారంటే ఇల్లు ఏమన్నా షిఫ్ట్ అవుతున్నాము అంటే
ఆ రోజు నైట్ కల్లా ఏ పని పెండింగ్ ఉండకూడదనమాట. ఎక్కడవక్కడ చక్కగా సెట్ చేయించేసి సర్దిచ్చేసి లేడీస్తో ఫ్యాన్లు బిగిపించేయటం, ఏసీలు బిగించేయటం ఇవన్నీ చేపించేస్తారండి. 1 డేలో అవన్నీ అయిపోవాలన్నమాట. సిస్టమేటిక్గా చేపించేస్తారు. చెప్పాను కదా, ఎవరి పని వాళ్ళని చేసుకుంటున్నాము. అక్కాళ్ళు చక్కగా ఇక్కడ భగవంతుడిని ఏర్పరచుకుని దీపారాధన చేశారండి. ఎప్పుడైనా కూడా మనము ఒక ఇల్లు మారాము అని అంటే శాస్త్రోక్తంగా భగవంతుడికి పూజ చేసుకుని చక్కగా ఇంట్లో పాలు పొంగల్ చేసుకుని పాలు పొంగిచ్చి ఆ స్వీట్ అనేది అందరం తింటే అదొక తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. అవునా కాదా? అక్కాళ్ళు పూజ చేసి పాయసాన్ని భగవంతుడికి నివేదన చేసిన తర్వాత నేను అందరికీ తల ఒక బౌల్లోనూ ఇవన్నీ సెట్ చేసి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోండి అందరి పనులకి అంటే అందరూ చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసి కూర్చుని ఈ ప్రసాదం అంతా తిన్నామండి. తిన్న తర్వాత ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి సామాన్లన్నీ. వాళ్ళు తెస్తూ ఉన్నారు, మేము ఎక్కడికక్కడ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే ఒక్కొక్క సామాను పెట్టుకుంటే వెళ్తున్నారండి. ఇంకా అందరూ అక్కాళ్ళందరూ చూస్తున్నారనమాట, ఏ అల్మరా ఎవరెవరి బట్టలు పెట్టాలి, ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి. మా రెండో ఆడపడుచు గారు ఇంకా అన్నయ్య అందరూ వచ్చారు. ఇంకా పని అయితే అయిపోయిందండి. సామాన్ అంతా షిఫ్ట్ చేశారు. మేమందరం కొంచెం సేపు మాత్రం బ్రేక్ తీసుకుని ఆ ప్రసాదం తిని కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంకా మళ్ళీ పని స్టార్ట్ అయింది. చెప్పాను కదా, బెడ్ ఇవన్నీ బిగించటము, ఏసీ బిగించే వాళ్ళు వచ్చారు, ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారండి. ఇంకా లంచ్ టైం అయిందనమాట. ఇంకా ఈ టైంలో భోజనాలు వండటం చేయటం ఎందుకని మా రెండు ఆడపడుచు గారు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆ అన్నయ్య బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చారండి. మా అందరికీ చక్కగా 4-5 రకాల కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ కలిపి తీసుకొస్తే చెప్పాను కదా, కిచెన్ చాలా పెద్దగా ఉందండి. ఆ కిచెన్లోనే అందరం కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటా అయితే భోజనాలు చేసామండి. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నేను చెప్తున్నాను కదా, అకేషన్ చిన్నదా పెద్దదా అన్నది కాదండి. మనం ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా స్పెండ్ చేస్తే దాన్ని మించింది ఏమీ ఉండదు కదా. ఇంకా భోజనాలు అయ్యేసరికి ఏసీ బిగించే వాళ్ళు కూడా వచ్చారనమాట. మా హస్బెండ్ మాత్రం ఈ పనులన్నీ అయ్యే వరకు అస్సలు నిద్రపోరండి. కొంచెం కూడా గ్యాప్ తీసుకున్నా ఊరుకోరు. ఎవరైనా కూర్చున్నా కూడా కానిచ్చేసేయండి పనులన్నీ అంటారనమాట. ఆల్మోస్ట్ ఎక్కడ సామాన్లు అక్కడ సర్దటం, అల్మారాల్లో బట్టలు సర్దటం అవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా చిన్న ప్యాచ్ వర్క్ ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి మా ఆడపడుచు గారు, మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ పాపతో మాకు పసుపు కుంకుమ పెట్టించారనమాట. తర్వాత అందరం కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని అయితే ఎవరింటికి వాళ్ళం వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూసేది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా డాబా పైకి వాకింగ్కి వచ్చాను. వాతావరణం అంతా ఎంతో ప్లెజెంట్గా ఉంటుందండి. అలా ప్లెజెంట్గా ఉన్న వాతావరణాన్ని చూస్తుంటే నాకు వెంటనే మీకు కూడా చూపించాలి, మీరు కూడా దాన్ని చూసి ఆస్వాదించాలి అనిపిస్తుందండి. ఓకేనా. తర్వాత ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి ఈరోజు ఏంటంటే మా ఆడపడుచు గారు వాళ్ళకి నేను టిఫిను భోజనం అది నేనే పంపిస్తాను, మీరేమి వంట సెక్షన్ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా చక్కగా సామాన్ ఇంకా పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే అవన్నీ సర్దేసుకోండి అని చెప్పానండి. నిజంగా ఇది మీకు అంటే మీలో చాలామంది పాటిస్తున్నారేమో, పాటించని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే మన దగ్గర బంధువుల్లో వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఒక్కరోజు కొంచెం చేతి సాయంగా మనం వెళ్ళి ఏదైనా మనకు తోచిన హెల్ప్ చేయటమో, లేదా కనీసం మనం వెళ్ళలేకపోతే ఒకరోజు ఇలా భోజనం మనము వండి పంపించటమో చేస్తే అది ఎంతో పెద్ద సహాయం అయినట్టు అనిపిస్తుందండి. అవునా కదా, నిజమే కదా. ఇలా ఇల్లు మారి ఇల్లు సర్దుకునే టైంలో అప్పుడు మళ్ళీ వంటలు చేయటము, మళ్ళీ ఆ గిన్నెలు కడుక్కోవడం, వీటన్నిటికన్నా మన అనుకునే వాళ్ళు మనకి చక్కగా ఒక్కరోజు ఫుడ్ పంపించారనుకోండి, ఎంతో పని సేవ్ అయినట్టు అనిపిస్తుంది కదా. నా మనసుకైతే నాకు అలాగే అనిపిస్తుందండి. మేము ఎక్కడికైనా ఊరెళ్ళి వచ్చినా, లేదంటే ఎప్పుడన్నా నాకేమైనా హెల్త్ బాగుండకపోయినా కూడా మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళు కూడా నాకు అలాగే పంపిస్తారండి ఎప్పుడు కూడా. అందుకే నేను కూడా నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకి అలాగే నాకు తోచిన హెల్ప్ అయితే చేస్తానండి. చిన్న హెల్ప్లే కదండి, దీనివల్ల మనకు వచ్చే నష్టమే ఉండదు. నిజంగా మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది నాకైతేనండి, నిజంగా. అయితే ఇక్కడ ఏంటంటే చక్కగా లేత సొరకాయ తీసుకొచ్చారండి. సొరకాయ ఇంకా కూరగాయ ముక్కలన్నీ వేసి చక్కగా సాంబార్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఎవరికైనా ఫుడ్ పంపిస్తున్నామన్నప్పుడు దానిలో రసం కానీ, చారు కానీ, సాంబార్ కానీ, పులుసు కానీ ఇలాంటివి పంపిస్తే ఏంటంటే వాళ్ళకి చక్కగా 2 పూటలకి
భోజనంలోకి సరిగ్గా సరిపోతుంది కదా, నాకు అలా అనిపిస్తుంది అనమాట. అలా సాంబార్ చేశాను. ఇంకా అరటికాయ చక్కగా మసాలా లాగా కూరలాగా చేశానండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ చేసేసి, ఇక్కడేమో మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ అనమాట. బీరకాయ, టమాటా, వంకాయ ఇవన్నీ, కొత్తిమీర ఇవన్నీ చక్కగా పుష్కలంగా వేసి చట్నీ చేశానండి. దీంతోపాటు ఏంటంటే నేను రీసెంట్గా చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి కూడా పట్టానమాట. అది కూడా వాళ్ళు టేస్ట్ చూస్తారని ఇవన్నీ వాళ్ళకి ఇంకా బాక్సుల్లో సర్దుతున్నానండి. మా పెద్ద ఆడపడుచుగారాలతో పాటు ఇంకా రెండో ఆడపడుచుగారాలు కూడా ముందు రోజు ఈ సామాన్లు సర్ది హైరాణ పడిపోయి ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఇద్దరే కదా, ఏం వండుకుంటారులే అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను ఈ కూరలు ఇవన్నీ పంపించానండి. రైస్ వాళ్ళు వండుకుంటారనమాట. నిజంగానండి, అంటే నేను ఇది చేశాను అని మనము కొంచెం గొప్పగా మీకు చూపించుకోవడం కాదు, ఒక చిన్న మన వాళ్ళందరికీ నాకు తెలిసిన ఒక చిన్న సలహాలాగా చెప్దామనే అండి. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తాను. ఇదేం గొప్ప కోసం కాదు. అనుకునే మన స్నేహితులు, మన బంధువులు, మన ఆత్మీయులు వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు మనకు తోచిన రోజు, కుదిరిన రోజు ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తే వాళ్ళకి ఎంతో ఆదరవుగా బోల్డంత హెల్ప్ చేసినట్టు అనిపిస్తుందండి. నిజంగా నాకేదన్నా కుదరినప్పుడు మా వాళ్ళు ఎవరైనా, మా ఆడపడుచుగారాలు కానీ మా అక్క కూడా పంపిస్తుంది నాకు. మా అక్క పంపించినా నాకంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అమ్మ ఈరోజు వంట పని లేదు, మిగిలిన పనులన్నీ నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు, వీళ్ళు పంపిస్తున్నారు కదా ఫుడ్ అని. సేమ్ అదే ఫీలింగు అవతల వాళ్ళు కూడా పొందాలి అని నేను కూడా సేమ్ అంతే మనస్ఫూర్తిగా అయితే ఈ పని చేస్తానండి. ఏమంటారు మీరు? నిజంగా ఎప్పుడైనా సరే ఈ సలహాను మాత్రం మీకు ఎప్పుడైనా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా యూస్ చేసుకోండి అండి. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.